గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం. 523 కొత్త పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్. హైదరాబాద్లో అక్రమ బ్లడ్ బ్యాంకులపై కొరడా. శ్రీకర, న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంకుల లైసెన్సులు రద్దు. టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 2 రోజుల్లో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం. గురుకుల పాఠశాలలోని ఆత్మహత్యలపై ప్రభుత్వం యాక్షన్. విద్యార్థినులకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నిపుణులతో కమిటీ. రెండు 2019 ఎన్నికల్లోనే టీడీపీ కుర్చీని ప్రజలు మడతబెట్టారన్న మాజీ మంత్రి. 2024లో మరోసారి మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న పేర్ని నాని. ఆడబిడ్డల హక్కుల్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతోంది. మహిళలకు సమాంతర జీవోను వ్యతిరేకిస్తున్నామన్న కవిత. హెచ్ఎండిఏ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష. మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధిపై చర్చ. సిరిసిల్ల జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్న ప్రభాకర్. ఎన్నికలకు 26 లక్షల సిరా బాటిళ్లు. మార్చి 15లోపు అన్ని రాష్ట్రాలకు చేరనున్న సిరా బాటిల్స్. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాల్లో రసభాస. మేయర్ ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్స్. లోక్సభ ఎన్నికల బరిలో ఉంటా. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు సాధ్యం కాదన్న ఈటల. గుంటూరు జిల్లాలో తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమ్మేళనం. త్వరలోనే తమ రాజకీయ నిర్ణయం ప్రకటిస్తామన్న అన్నదమ్ములు. స్పీకర్ నోటీసులు ఇచ్చినా హాజరు కాని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. వాళ్లపై అనర్హత వేటు వేయాలన్న టీడీపీ విప్ బాలా వీరాంజనేయ స్వామి. ఎక్కువ సీట్ల గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర. కేంద్రంలో 3వసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న కిషన్ రెడ్డి. జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ కావ్యపై నెగ్గిన అవిశ్వాసం. కావ్యకు వ్యతిరేకంగా ఓటేసిన 20 మంది కార్పొరేటర్స్. మహారాష్ట్రలో మరాఠీల ఉద్యమ నిరసనలు. మహారాష్ట్ర, తెలంగాణల మధ్య సర్వీసులు నిలిపివేసిన టీఎస్ఆర్టీసీ. జీహెచ్ఎంసీ అధికారులపై హైదరాబాద్ మేయర్ సీరియస్. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం. కరీంనగర్లో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం. పెద్దపల్లి జిల్లాలో శిశువును గుర్తించిన పోలీసులు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి బాయ్స్ హాస్టళ్లలో విద్యార్థులకు అస్వస్థత. చికెన్ తినడంతో 42 మంది బాలురకు వాంతులు, విరేచనాలు. బీజేపీకి 200 సీట్ల కంటే ఎక్కువ రావు. మహారాష్ట్ర రాజకీయాలను బీజేపీ కలుషితం చేస్తోందన్న సంజయ్ రావుత్. యూసఫ్గూడలో యువకుడి వీరంగం. చలాన్ విధించడంతో ట్రాఫిక్ ఎస్ఐతో వాగ్వాదం. ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి విగ్రహావిష్కరణ. రోసయ్య సేవలను కొనియాడిన నేతలు. యూపీలో ప్రధాని పర్యటన. కల్కీధామ్ ఆలయానికి మోడీ శంకుస్థాపన.